ఫోర్జరీతో పాటు నిధుల మళ్లింపుకు పాల్పడి టీవీ ఛానల్ నుంచి ఉద్వాసనకు గురైన సీనియర్ జర్నలిస్ట్ రవి ప్రకాష్ అజ్ఞాతంలో ఉన్నారు. ఆయనతో పాటు నటుడు శివాజీ కూడా ఈ కేసులో ఇరుక్కున్నారు. శివాజీ కూడా పోలీసుల విచారణకు సహకరించడం లేదు. వీరిద్దరి అరెస్టుకు రంగం సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అసలు శివాజీకి రవి ప్రకాష్కు సంబంధం ఏంటి అనుకుంటున్నారా? రవి ప్రకాష్ను వ్యతిరేకించేవారు శివాజీ ఆయనకు బినామీ అంటూ అంటారు. కమ్యూనిస్ట్ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చిన రవి ప్రకాష్ సిటీ కేబుల్ నుండి జెమినీ టీవీకి వచ్చారు. అప్పట్లో ఆయన చేసిన ఎన్కౌంటర్ అనే ప్రోగ్రాం సూపర్ హిట్ అయింది. దానికోసం రవి ప్రకాష్ చాలా కష్టపడ్డారు. ఆ ప్రోగ్రాం ద్వారా వచ్చిన గుర్తింపు వల్ల మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. జెమినీ టీవీలో ఆయన పనిచేస్తుండగానే అదే ఛానల్లో యాంకర్గా పనిచేస్తున్న శివాజీతో పరిచయం ఏర్పడి వారు స్నేహితులుగా మారారు. అక్కడి నుండి రవి ప్రకాష్ శివాజీ గాడ్ ఫాదర్ అయ్యారు. తాజాగా టీవీ9 నుండి తనను వెళ్ళగొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలియగానే గతంలో తనకు నమ్మకస్తుడైన శివాజీని తెర మీదికి తెచ్చే ప్రయత్నం చేశారు ఆయన. టీవీ9 నిర్వహించే ఏబీసీఎల్ కంపెనీలో రవి ప్రకాష్కు 20 లక్షల షేర్లు అంటే 8% వాటా ఉంది. ఇందులో నుంచి 40,000 షేర్లను కొనుగోలు చేసేందుకు రవి ప్రకాష్కు 20 లక్షల రూపాయలు చెల్లించి ఫిబ్రవరి 20, 2018 ఒప్పందం కుదుర్చుకున్నానని శివాజీ అంటున్నారు. దీంతో రవి ప్రకాష్తో పాటు శివాజీని కూడా టార్గెట్ చేస్తున్నారు. హాయ్ అండి, నేను మీ జబర్దస్త్ ఆటో పంచ్ రాంప్రసాద్. నేను మీ వరలక్ష్మి. హలో అండి, నేను మీ సుడిగాలి సుధీర్. హాయ్ హలో, నేను మీ కామెడియన్ కుమార్ స్వామిని. హలో, నేను మీ జబర్దస్త్ ముక్కా వినాష్. హలో అండి, నేను మీ చిత్రలేఖ. హాయ్, నేను మీ మచ్చి మాధవి. నా పేరు తడివేలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ.